చూడండి ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ రాణి. హ్మ్. ఆమెకి ప్రత్యర్థిగా భరత్ ఎంపీలుగా నిలబడ్డారు. హ్మ్. అసలు ఈళ్ళిద్దరిలో ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీ అనుభవంతో ఎవరైతే నిజమైన విశాఖకు నిజమైన లీడర్ అయ్యి, నిజమైన సహాయం చేయగలరు? మీ అంచనా ఏంటి? ఇప్పుడు అక్కడ ఏమైందంటే వైజాగ్ విషయానికి వచ్చేసరికి హ్మ్. ఎక్కడైనా కూడా హ్మ్. ఎక్కడైనా కూడా హ్మ్. ఇతను కార్పొరేట్ అభిప్రాయాలతో ఉన్నటువంటి వ్యక్తి భరత్. అవును. విద్యా వ్యాపారి. వ్యాపారి ప్యూర్లీ అదే ఉంది ఆయనకు. సరే అక్కడ చదువుకుంటూ కూడా లేదు తెలియదు. అవును. ఆ కాంపౌండ్ దాటి ఉండకపోవచ్చు ఆయన. హ్మ్. హ్మ్. వైజాగ్ భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉందో కూడా తెలియకపోవచ్చు. ఆ! బొత్స ఝాన్సీ ఏమో అక్కడ మామూలు ప్రజల మధ్య పెరిగి పెద్దదైనటువంటి వ్యక్తి. అవునవును. సరే ఈమె కుటుంబ రాజకీయ నేపథ్యం, ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యం ఓకే. హ్మ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అంతేగా. గా ఉండి ఆమె కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి ఆ సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది. హ్మ్. జనసామాన్యం నుంచి వచ్చింది కాబట్టి, అవును. అదే యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి, అవును. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కాబట్టి ఆ కష్టాలు తెలిసాయి, సమస్యలు వెళ్తాయి. ఈ అక్కడే మట్టి వాసన చదువుకున్నారు తెలుసు. కాబట్టి ఆ యూనివర్సిటీలో ఈ మట్టి మంచి వాసన చెడు తెలుసు. తెలుస్తుంది. పార్లమెంట్ లో కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భాల్లో విద్య గురించి మాట్లాడినప్పుడు అవును. ఏం మాట్లాడిండ్రు? హ్మ్. ప్రభుత్వ స్కూల్లో ఎయిడెడ్ స్కూల్ ఉన్న వాళ్ళకు కూడా యూనిఫామ్స్ ఇవ్వాలి, అలాంటి అన్ని అంశాలు ప్రస్తావించారు. అవును. అంటే ఆమె యొక్క దృష్టి క్లియర్ కనిపిస్తా ఉంది ఎవరి వైపు ఉంటుందని. హ్మ్. ఇక్కడ వీళ్ళదేంటిది, ఆయన విద్యా వ్యాపారి, హ్మ్. ప్యూర్గా విద్యను ప్రైవేటీకరిస్తారు. హ్మ్. అందుకే ఇక్కడ ఏమనుకోవాలంటే కార్పొరేట్ బడికి హ్మ్. ప్రభుత్వ బడికి మధ్య పోటీ అనుకోవచ్చు. ప్రభుత్వ హ్మ్. బడి అంటే బొత్స ఝాన్సీ గారు, హ్మ్. కార్పొరేట్ అంటే ఆయనది. ఒకవేళ ఆయన కార్పొరేట్ గెలిస్తే కూడా స్కూల్. ఆయన వ్యాపారాలని ఆయన యూనివర్సిటీని చక్కదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప హ్మ్. దీనికి ఏమాత్రం ఉపయోగపడదు. హ్మ్. ఆయన చాలా రకాల సెటైర్లు వేయొచ్చు. మరి అదే మద్యానికి సంబంధించి హ్మ్. చంద్రబాబే కదా ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెడితే ఎత్తేసింది, నిషేధం ఎత్తివేసి చంద్రబాబు. దాని మీద కూడా చెప్పాలి కదా ఆయన. ఇప్పుడు కూడా ఏంది, ఆయన దిగజారిపోయి ఇంకా క్వాలిటీ మద్యం ఇస్తా తాగండి అని చెప్పి ప్రోత్సహించే విధంగా మాట్లాడుతుంటే అంతేగా. చెప్పాలి. వద్దు అన్నారు, దాన్ని పెట్టియడానికి ప్రయత్నం చేయండి. సరే వాళ్ళు కొంత కుదిస్తాం, దశల వారికి ఎత్తేస్తాం అన్నట్టు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. సరే అది చేయకపోతే కూడా దాన్ని ఎప్పుడు చేస్తారని ప్రశ్నించవచ్చు. కానీ అసలు మొత్తానికి మోసం చేసినటువంటి వ్యక్తి ఉంది కదా, అది ఎప్పుడో అయిపో కదా. 20 ఏళ్ల కిందే మద్యపాన నిషేధం ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండిపోయేది కదా. ఆ అంశాన్ని ఎత్తేసి దాన్ని ప్రజల బాహుల్యంలోకి తీసుకొచ్చి బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడి చేసి దాన్ని ఒక పెద్ద వ్యాపారంగా మార్చినటువంటి చంద్రబాబును కూడా ప్రశ్నించాలి కదా. చేయరు. తను ఏంటంటే ప్లాంటెడ్ అంతే కదా, బాయిలర్ గోల్డ్ లాంటి వ్యక్తి, గోల్డ్ స్పూన్ తో పెరిగినటువంటి వ్యక్తి. అతనికి జనసామాన్యం తెలియదు. యువకులు రాజకీయాలు రావాలి, కానీ ఈ ప్రజల బాహుల్యం వాళ్ళ హోదా కోసం అండి ఎంపీ పదవి. వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఆ భూములు కబ్జా చేసిన భూములకు ఉపయోగపడుతుంది, కార్పొరేట్ అనుమతులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, యూనివర్సిటీ అనుమతులకి ఉపయోగపడుతుంది, వాటి మీద యూనివర్సిటీకి మచ్చలుంటే జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మిగతా వాటికి ఉపయోగపడదు. కనీసం ప్రశ్నించవచ్చు మరి ఆయన మరి 6 నవరత్నాలు పూర్తిగా లేదంటే మరి స్పెషల్ స్టేటస్ హోదా ఇచ్చిందని పోగొట్టిన వాళ్ళని ఏమనాలి, తీసినటువంటి బీజేపీని ఏమనాలి, ఆయన వైజాగ్ స్టీల్ మూసేస్తున్నారు అక్కడ అభ్యర్థిగా దానికి సమానం చెప్పాలి. మరి అన్యాయం అది. ఎన్టీఆర్ ఉన్నారు ఇప్పుడు. ఒక సంతకం పెడితే వైజాగ్ స్టీల్ అక్కడే ఉంటది కదా. అవును, మరి ఆ పని చేయించవచ్చు కదా. అదే బొత్స ఝాన్సీ గారు సామాజిక వర్గ రీత్యా కూడా బొత్స ఝాన్సీ బెస్ట్ క్యాండిడేట్. ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె పిహెచ్డి స్టూడెంట్ కాబట్టి, పిహెచ్డి స్కాలర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 2 PhD ఫిలాసఫీ, లా, 3వ PhD ఏదైనా కూడా కొంత విద్యావంతురాలే. ఈలాగా కార్పొరేట్ విద్యావంతురాలు కాదు, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన విద్యావంతురాలు కాబట్టి ఇది జనసామాన్యానికి ఆమె అయితే కష్టాలు తెలుస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఏపీ ఏర్పడినప్పటికి కూడా అది ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఇచ్చింది. పరిశ్రమలకు అడ్డాగా, హార్బర్ గా, ఒక పర్యాటక కేంద్రంగా ఎంతో ఇచ్చింది వైజాగ్ అనేది. వైజాగ్ ఏమీ లేదు. వైజాగ్ ఒక స్టేటస్ ఇవ్వచ్చు, ఇవాళ క్యాపిటల్ అనే స్టేటస్ ఇవ్వచ్చు. క్యాపిటల్ స్టేటస్ ఎవరు ఇవ్వగలుగుతారు?
అవును మరి ఆయన అంతే కదా. చెప్పాలి, భరత్ చెప్పాలి, సమానం చెప్పాలి, క్యాపిటల్ వద్దు అనేటువంటి విషయాన్ని. అది ఎట్లా వైజాగ్ అంటాడు? క్యాపిటల్ అని ఆయనకి అంటుంది. ఆస్తులు లేవు అక్కడ పాపం అమరావతిలో. ఉండొచ్చు మరి, ఇక్కడ ఇది వద్దని చెప్పమనాలి. మరి పోటీ చేసే ముందు దీని మీద సమానం చెప్పాలి. వైజాగ్ లో దమ్ముంటే క్యాపిటల్ గా చేయాలా వద్దా, తప్ప ఒప్ప, డిబేట్కి రావాలా? పరిపాలనా రాజధాని ఇది పనికొస్తుందా పనికి రాదా, అవసరం లేదా చెప్పొచ్చు కదా. అంటే ఇస్తే ఏమైందంటే ఇమీడియట్ గా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో పోటీ కూడా కలుగుతుంది. ఎందుకు, అప్పుడు సముద్రం ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, నార్త్ సౌత్ కనెక్టివిటీ, ఈస్టర్న్ కంట్రీకి. చిత్రమైన విషయం ఏంటంటే ఇదే ఎల్లో మీడియా ద్వారా ఇదే టీడీపీ విశాఖని దానికి ఉన్న బలాలనే బలహీనతలుగా చేసి చూపించి దాన్ని అణగదొక్కాలని చూస్తుంది. చెప్పాలి కదా మరి ఆయన. విశాఖ తరఫున నువ్వేం పోరాడేవని నిన్ను ఎంపిక చేయాలి? ఇప్పుడు అక్కడ అది పరిపాలన తుఫాన్లు వస్తాయి, పరిపాలన రాజధాని పనికరా అన్నప్పుడు ఈయన యూనివర్సిటీకి ఎట్లా పనికొచ్చింది? మరి చెన్నై కావాలి, కోల్కతా కావాలి, ముంబై ఏం కావాలి? సీతమ్మ దానిలో ఒక పత్రిక ఆవిర్భావానికి ఇవ్వడానికి ఎట్లా ఉపయోగపడ్డది? సీతమ్మ దారేనా అనుకుంటా. మరి ఏంటో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది. అక్కడ బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఉత్తరాంధ్రలో బీసీలకి ఆధిపత్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బొత్స ఝాన్సీకి అడ్వాంటేజ్ ఉంది, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవునవునవును. ఇప్పుడు గ్రౌండ్ లో కూడా అదే ఉంది. ఇప్పుడు మేము టీడీపీయే, కానీ అమ్మఒడి వచ్చింది, లేకపోతే జగనన్న ఇళ్ళు వచ్చినాయి, నా వ్యాపారానికి ఇంత డబ్బు వచ్చింది, ఇవన్నీ చెప్పుకున్నారు అక్కడ స్థానిక మహిళలు. మేము టీడీపీ అన్నా కాదంటలేదు, కానీ మాకు ఇవన్నీ జరిగినప్పుడు మేమేం చేయాలి మీరే చెప్పండి అంటున్నారు. ఎదురు ప్రశ్నిస్తున్నారు. నాకు అర్థమైంది అప్పుడు. అభిమానం వాడెవడో బాగుపడి వాడెవడో కులాసగా దిలాసగా తిరగడానికి కోసం కాదు కదా ఈ రాజకీయం. వాళ్ళ దృష్టిలో అది